సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో మహిళలు ఆందోళన చేశారు. తాగునీటి సమస్యను తీర్చాలంటూ ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. స్థానిక ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంకర్లతో అరకొరగా సరఫరా చేస్తూ ఉండటంతో సరిపోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బోరుబావుల మోటార్లు బాగు చేయాలని, ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి సమస్యను తీర్చాలని కోరారు. వీధి లైట్లు కూడా వెలగడం లేదని మండిపడ్డారు. సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దాదాపు ఏసీ ఇండ్లు కలిసి 100 పైననే ఉంటాయి. మాకు ఒక గద్దె దగ్గర ఒకటే ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకు మీద అందరు 100 ఇండ్లు ప్లస్ బడ్డని వాడుట్లా అది తొందరగా కాలిపోతుంది. ఇప్పుడు సర్పంచ్ ఇట్లా ఎవరు వాళ్ళు ఆధారం లేరు కాబట్టి సెక్రటరీ మేడం బాధ్యురాలు కాబట్టి మాకు సెక్రటరీ మేడం దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. మేడం కూడా ట్యాంక్ పెట్టిస్తానన్నది. 2 రోజుల్లో మంచిగా చేపిస్తా అన్నది. కానీ మాకు భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం ఇట్లా ఇబ్బంది ఉంటే ఇంక ఎండాకాలం ఇంకెంత ఇంపట్టు ఉండాలి. అయితే మన్నెనరస ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది, కమ్మర్భూమి ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకులలో ఏ మోటార్ అటు వేస్తే ఎక్కడో అక్కడ పట్టుకుంటారు కాబట్టి ఈ ట్యాంకు మీద బడ్డ అనేది పడది, తొందరగా కాలిపోవడం ఉండదు. మేడం కూడా మేము ఇబ్బంది ఉండదు, మేడం కూడా ఇబ్బంది ఉండదు. ఎక్కడో అక్కడ పట్టుకుంటే అందరికి సాల్వ్ అవుతాయి కాబట్టి దయచేసి